నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిక ఈటీవీ జయహోకు స్వాగతం. చిన్నారులు కొందరికి సకాలంలో మాటలు రావటం లేదు. ఉమ్మడి కుటుంబాలు దాదాపు కనుమరుగయ్యాయి. కబుర్ల తాతలు, కథ చెప్పే జేజమ్మలు అందుబాటులో లేరు. పసివాళ్లల్లో మాటల ఆలస్యానికి ఈ మార్పులు కారణమే అంటున్నారు నిపుణులు. అయితే అలాంటి వారికి ఆటల బడులలో మాటలు నేర్పే సిలబస్ రూపొందించారు భాగ్యనగరంలో విద్యావేత్తగా మారిన ఓ వైద్యుడు. తమిళనాట తిండికి పూటపూటా వెతుక్కునే పేద కుటుంబ యువతి తర్వాత కాలంలో అవకాశాలు అందుకొని ఎంతో ఎదిగారు. ఆహార రంగంలో వ్యాపారవేత్త అయ్యారు. విభిన్న కథనాల సమాహారంగా మీ ముందుకు వచ్చింది జయహో. చిన్నపిల్లలకు మాటలు ఎందుకు ఆలస్యమవుతాయి? నేర్పేవారు లేకనా, మాట్లాడించేవారు లేనందువల్లనా? రెండూ నిజమే. ఉమ్మడి కుటుంబాలు తెరమరుగై బంగారు బాటలు వేసే బామ్మ మాటలు లేవు. పెద్దలు చెప్పే కథలు లేవు. ఏదో ఆటల బడిలో ఉంచి పేరెంట్స్ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. మాటలు త్వరగా రాని బిడ్డలతో దిగులు పడే తల్లిదండ్రులకు మంచి కబురు తెచ్చారు హైదరాబాదులో డాక్టర్ కందుల శ్రీనివాస్. కథలు చదివి వినిపించే కళాన్ని తయారు చేశారు. చిన్నారుల చైతన్య గీతికగా మేలు అకాడమీ సిలబస్తో ముందుకు వచ్చారు. Burrow. B-U-R-R-O-W. బోసినవ్వుల బంగారాలు, బుడిబుడి అడుగుల సింగారాలు. వీరిని మాటల సంగీతానికి శృతి చెయ్యాలి. పలకరించనిదే పలకరు. కొందరు చిన్నారులకు పలుకే బంగారం. రావాల్సిన వయసులో మాటలు రావు. దీంతో అమ్మా నాన్నకు ఆందోళన. ఆడించే అమ్మమ్మలు, జేజెమ్మలు, మాట్లాడించే తాతలు ఎక్కడో దూరాన ఉంటారు. మరి ఇలాంటి కిండర్ గార్టెన్ స్థాయి చిన్నారులకు ఉలుకు పలుకు నేర్పే సిలబస్తో ముందుకొచ్చారు హైదరాబాద్కు చెందిన డాక్టర్ కందుల శ్రీనివాస్. కథలతో బాలల మానసాన్ని కదిలించే నవ్యబోధన ఆవిష్కర్తగా మారారు. ఇప్పుడు మామూలు రొటీన్ స్కూల్స్కి మనకే వచ్చింది కాన్సెప్ట్. దీనికి ఏంటంటే చైల్డ్ గ్రాప్ చేసేది ఎక్కువ ఉంటుంది, వాడి ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా పడుతుంది అన్నమాట మనం ఇచ్చే కాన్సెప్ట్ తోటి. మెయిన్ ఎందుకంటే అన్నీ కవర్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఏంటి ఒక ఆడిటరీ కాంపోనెంట్ అని, విజువల్ కాంపోనెంట్ అని, కైనెస్థెటిక్ కాంపోనెంట్ అని. ఎందుకంటే ఈ 3 కాంపోనెంట్సే ఉంటాయి ప్రతి కిడ్లో. అలాగే మా సిస్టమ్ ఆఫ్ టెస్టింగ్ కూడా ఎలా ఉంటుందంటే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంతోపాటు వాడికి ఒక ఆడిటరీ క్లిప్ వినిపిస్తాం, లేకపోతే వీడియో చూపిస్తాం, దాని మీద క్వశ్చన్స్ అడుగుతాం. సో అన్ని కాంపోనెంట్స్ టెస్ట్ చేస్తాం అన్నమాట మేము. డాక్టర్ శ్రీనివాస్ కందుల హైదరాబాద్ ఈఎస్ఐ ఆసుపత్రిలో న్యూరో సర్జన్. స్వీయ అనుభవం ఆయన్ని విద్యావేత్తగా మార్చింది. తన కుమారుడికి 2 ఏళ్లు దాటినా మాటలు రాలేదు. ఎంతో ఆందోళన చెందారు. ఈ క్రమంలో బిడ్డలకు మాటలు ఎందుకు ఆలస్యంగా వస్తాయో కారణాలను శోధించారు. ఈ వేదన, శోధన కలిపి ఓ పరిష్కారానికి, ఓ నవ్యావిష్కారానికి దారితీశాయి. ఈ పయనంలో 2018వ సంవత్సరంలో డాక్టర్ శ్రీనివాస్ బాలల విద్యాబోధనా విధానానికి కొత్త రూపునిచ్చారు. మేకింగ్ ఎవ్రీవన్స్ లైఫ్ యూనిక్, క్లుప్తంగా మేలు అనే పేరుతో విద్యాబోధన అకాడమీని స్థాపించారు. నేను బేసిక్గా డాక్టర్ అండ్ మా వైఫ్ కూడా డాక్టర్. నేను సర్జను, తను వచ్చి గైనకాలజిస్ట్. బాబు ఏదైతే ఉన్నాడో సో తనకి ఏమైందంటే ఆల్మోస్ట్ 2.5-3 years అయినా కూడా 3 years అయినా సరిగ్గా మాటలు అవి వచ్చేవి కాదన్నమాట. సో స్పీచ్ డిలే ఉండేది బాగా. చైల్డ్కి ఇప్పుడు పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండాలన్నమాట. ఇవన్నీ నేను రీసెర్చ్ ద్వారా కనుక్కొని, చాలామంది స్కూల్స్లో చూస్తే మీరు ఏ క్లాస్ రూమ్కి వెళ్ళినా కూడా ఆ టీచర్సే ఐడెంటిఫై చేయలేకపోతున్నారు ఏ టైప్ ఆఫ్ లెర్నర్ ఈ స్టూడెంట్ అని. ఆడికి ఆ తగ్గ లెర్నింగ్ ఇవ్వాలన్నమాట. సో నేను అప్పుడు అనుకున్నది ఒక మేలు అని ఒక కాన్సెప్ట్ లాంచ్ చేద్దాం మనం. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు సొసైటీకి అని అనుకుని, సో మేలు అనే కాన్సెప్ట్ తీసుకుని మెడిలేట్ ఎడ్యుకేషన్ తోటి మేము లాంచ్ చేసాం ఫస్ట్. అది ముందే ప్రస్తావించినట్లు డాక్టర్ శ్రీనివాస్ ఈ వినూత్న ప్రేరణకు తన కుమారుని అంశంలో స్వీయానుభవమే కారణం. ఎడమ చేతి వాటమున్న తన కుమారునికి సంప్రదాయ విద్య బోధించే పాఠశాలలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉపాధ్యాయులు కుడి చేత్తోనే రాయారని తనని ఒత్తిడి చేశారు. ఈ అనుభవం డాక్టర్ శ్రీనివాస్లో ఓ నవ్యాలోచనకు బీజం వేసింది. కఠిన నిబంధనలతో ఉన్న ఈ విద్యాశైలితో విభేదించారు. బిడ్డల ప్రత్యేక సామర్థ్యాలను గుర్తించి గౌరవించే ప్రత్యామ్నాయ పద్ధతులు తేవాలని నిశ్చయించారు. కుమారుడికి మాటలు త్వరగా రాకపోవటానికి కారణాలను అన్వేషించారు. లోతైన పరిశోధన సాగించారు. ఇలాంటి పిల్లల్లో 49% దృశ్య శ్రవణ అభ్యాసంతో నేర్చుకునేవారేనని కనుగొన్నారు. ఈ నేపథ్యంతో కథలు వినిపించే ఎలక్ట్రానిక్ కళాన్ని ఆవిష్కరించారు.
మేలు కాన్సెప్ట్ ఏదైతే చెప్పామో కంప్లీట్గా, ఈ కాన్సెప్ట్ మేము బిల్డప్ చేసినప్పుడు కంప్లీట్గా ఏం తీసుకున్నామంటే, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో కరిక్యులం డిజైనింగ్, అలాగే ఈ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్లో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరినీ ఒక టీమ్ ఫామ్ చేసాం మేము. ఆ టీమ్ తోటి మొత్తం అంతా ఈ కరిక్యులం అంతా డిజైన్ చేసి, దాంతోపాటు ఏంటంటే ఒక సెట్ ఆఫ్ మాకు ఒక నాలెడ్జ్ టీమ్ ఒకటి ఉందన్నమాట. ఈ నాలెడ్జ్ టీమ్ పని ఏంటంటే కంప్లీట్గా ఈ కరిక్యులం బిల్డప్ చేయడం, దాంతోపాటు టీచర్స్కి ట్రైన్ చేయడం. ఈ మా ప్రోగ్రామ్ను కూడా ఏవేవైతే స్కూల్స్కి ఇస్తున్నామో, అలాగే మా కథాలయ స్కూల్స్కి కూడా టీచర్స్ని ఎవరినైతే రిక్రూట్ చేసుకుంటున్నామో అన్నిటికీ కూడా టీచర్స్ ట్రైనింగ్ ఈజ్ ఆల్సో. కథాలయ పాఠశాలల వ్యవస్థాపకులు గీతా రామానుజంతో సమావేశం కావటం డాక్టర్ శ్రీనివాస్ ఆలోచనలకు మరింత ఊపు తెచ్చింది. ప్రీ స్కూల్ విద్యకు కొత్త రూపునివ్వాలన్న యోచన అంకురించింది. ఆయన ఆవిష్కారమైన మేలు విధానం ఆమెను ఆకట్టుకుంది. సహకారం అందించేందుకు గీతా రామానుజం ముందుకొచ్చారు. డాక్టర్ శ్రీనివాస్ మేలు పాఠ్యాంశాల సిలబస్ తో కథాలయ పాఠశాలలు స్థాపించేందుకు ఆమె చొరవ తీసుకున్నారు. నేడు దాదాపు 550 పాఠశాలలు మేలు అకాడమీ కిండర్ గార్టెన్ విద్యా నమూనాను అనుసరిస్తున్నాయి. మెడిలైట్ ఎడ్యుకేషన్ దాంతో మొత్తం మేలు కాన్సెప్ట్ అనేది లాంచ్ చేసామన్నమాట యాక్చువల్లీ. సో ఇది లాంచ్ చేసి మేము 2018లో లాంచ్ చేసాం. ఆడిటరీ కాన్సెప్ట్ కోసం ఒక పెన్ ఒకటి లాంచ్ చేసాం. ఆ పెన్ ఏంటంటే బుక్స్ మొత్తం రీడ్ చేస్తుంది. ఇప్పుడు మేము స్మార్ట్ కోడింగ్ బుక్స్ ఒకటి డిజైన్ చేసాం అన్నమాట. విజువల్ లెర్నర్స్ కోసం మంచిగా ఇమేజెస్ అవ్వచ్చు, పిక్చర్స్ అవ్వచ్చు, మంచి రిచ్ ఇల్లస్ట్రేషన్స్తో పెట్టి ఒక బుక్స్ లాంచ్ చేసాం. దాంతోపాటు ఈ స్మార్ట్ కోడింగ్ పెన్ ఒకటే. మేలు అకాడమీ ప్రాథమిక లక్ష్యం ప్రతి విద్యార్థి ఏ తరహా అభ్యాస శైలిలో ఆధిపత్యం చూపిస్తాడో అందుకు అనుగుణంగా బోధనా పద్ధతులను రూపొందించడం, తద్వారా విప్లవాత్మక మార్పులు తేవటం ప్రధాన ఉద్దేశం. ప్రతి విద్యార్థికి ప్రత్యేక అభ్యాస ప్రాధాన్యాలుంటాయని డాక్టర్ శ్రీనివాస్ విశ్వాసం. అవి దృశ్య శ్రవణ అభ్యాసం, అవయవ కదలికతో స్పందన తెలిపే కెనెస్థెటిక్ అభ్యాసం. ఇప్పుడు మా ఫ్యూచర్ గోల్స్ ఏంటంటే మొత్తం ఈ కాన్సెప్ట్ అనేది ఎగ్జిస్టింగ్ స్కూల్స్ అవ్వచ్చు, మేబీ ఏదర్ వాట్ ఎవర్ ద స్కూల్ బ్రాండ్ నేమ్ వాళ్ళకి ఏదైనా అవ్వచ్చు, వాళ్ళలో కూడా చాలా మేము యాక్టివ్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి స్టార్ట్ చేసాము. ఇప్పటికి ఒక నియర్ బై ఇప్పటిదాకా టిల్ నౌ 400-500 స్కూల్స్ రీచ్ అయి ఉంటాం. డాక్టర్ శ్రీనివాస్ మేలు అకాడమీ ముఖ్యోద్దేశం పిల్లల సహజ అభ్యాస శైలులను స్వీకరించటం, సహజ సిద్ధ అభ్యాస శైలిని ప్రోత్సహించి వారిని మరింత శక్తిమంతం చేయటం. తమిళనాట కోయంబత్తూరులో అదో వ్యవసాయ కూలీ కుటుంబం. రెక్కలు ముక్కలు చేసుకున్నా రెండో పూట తిండికి కటకటే. అలాంటి దుర్భర పరిస్థితిలో ఆ మాతృమూర్తి బిడ్డలను తన పుట్టింటికి పంపించారు. కానీ ఆ బిడ్డల్లో ఓ అమ్మాయి సుధా దారిద్ర్యం మీద దండయాత్ర చేశారు. ఉన్నత చదువులు చదివి ఆహార రంగంలో పెద్ద వ్యాపారవేత్తగా మారారు. ఇదేదో చలనచిత్ర కథ కాదు, ఓ విజేత రాసిన స్వీయ స్ఫూర్తి గాథ. ఇది కోయంబత్తూరులో ఓ విజేత కథ. రోజూ కూలీ దంపతుల కుమార్తె వెంగరాయి పెరియస్వామి సుధా పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగిన స్ఫూర్తిగాథ. పాఠశాల టీచర్గా పనిచేసిన ఆమె ఇప్పుడు ఇనయ ఆర్గానిక్స్ పేరిట ఒక వ్యవస్థాపనను ప్రారంభించారు. కేవలం 2,000 రూపాయల పెట్టుబడితో ఆరంభమైన ఈ స్టార్టప్ నేడు లక్షల రూపాయల ఆదాయాన్నిస్తోంది. క్రమేణా అభివృద్ధి చెందుతోంది. தான் நாங்கள் பிறந்து வளர்ந்தது படித்தது எல்லாமே. ఆ రోజుల్లో మా ఆర్థిక పరిస్థితి కన్నా కష్టంగా ఉండేది. మేమంతా బాగా చదువుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలని మా అమ్మ కోరిక. కానీ మా తోబుట్టువుల్లో అమ్మ మాటలను పాటించిన బిడ్డను నేనొక్కదాన్ని. పోస్టాவது వాంగిరుంగ, ఒరుతరాவது వాంగిరుంగ అప్పుడినాங்க. సుధా స్వగ్రామం తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో కొలకట్టు పూడూరు. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద కుటుంబంలో పుట్టారు. 3 పిల్లల్ని పోషించటానికి అమ్మా నాన్న ఎంతో కష్టపడ్డారు. ఎన్ని కష్టాలున్నా చదువు నేర్చి బతుకు మార్చుకోవాలని తల్లి తన బిడ్డలకు చెబుతుండేవారు. అమ్మ మాటల స్ఫూర్తితో సుధా చదువుతోనే ఉజ్వల భవిత సాధ్యమని విశ్వసించారు. ఇది அடுத்ததா என்ன మేజర్ எடுக்கலாம் அப்படினா అమ్మ சொன்னாங்க இல்ல 12th. నేను నా భవిష్యత్తుపై ఆలోచనలో ఉన్నాను. కుటుంబ పోషణకు కొంతకాలం పొలం పనులు చేయాలని అమ్మ చెప్పింది. అయితే ఈ దిశగా అప్పటికే అన్న చెల్లెలు ఆమెకు సహకరిస్తున్నారు. నాకేమో చదువంటే ఎంతో ఇష్టం. నాకు నేను నచ్చ చెప్పుకొని వాళ్లను ఒప్పించి చదువు కొనసాగించాను. వృక్షశాస్త్రంలో BSc పూర్తి చేశాను. కాட்டுకు వేலைக்கு పోகிறது, அடுத்தது பாத்தீங்கன்னா எங்க வீட்டு வேலையே பாத்துக்கிறது. இப்படியே நாட்கள் పోయికిటే இருந்தது. బిడ్డలు చదువుకోవాలని చెప్పిందే కాని జరిగే పని కాదని ఆ అమ్మకు తెలుసు.
పసిరెక్కల కష్టం లేనిదే జరుగుబాటు కాదని తెలుసు. ఓ కష్టకాలంలో బిడ్డకు తిండి పెట్టలేక సుధా సహా ఆమె అన్న చెల్లిని ఆ మాతృమూర్తి తన పుట్టింటికి పంపించారు. అమ్మమ్మ గారింట పెరిగారు. అలాంటి కష్టకాలంలో అన్నా చెల్లి చదువు మానేశారు. కాని తల్లి ప్రోత్సాహంతో సుధా చదవాలని నిశ్చయించింది. కొత్త పాఠశాలలో చేరి అక్కడ టీచరు మద్దతుతో సుధా 10వ తరగతి పూర్తి చేశారు. అలా తన ఉన్నత విద్యకు మార్గం ఏర్పడింది. வரணும் எனக்காக பார்த்துட்டு இருந்தாங்க. ஏதோ வரணும் அமையல, அதனால எனக்கு இந்த படிக்கிற வாய்ப்பு கிடைச்சது எம்எஸ்சி. இந்த எம்ఎస్సి నా పెళ్లి ఆలస్యమైంది. అందువల్ల నేను పై చదువుల కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. అనంతరం ఉద్యోగాల వేటలో పడ్డాను. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు హాజరయ్యాను. ఆ సమయంలోనే నా వివాహమైంది. అయినా పరీక్షలకు హాజరు కావాలని భర్త నన్ను ఎంతో ప్రోత్సహించారు. కొంతకాలానికి చెన్నైకి మారాం. కుటుంబ పోషణకు భర్త ఓ చిన్న కంపెనీలో చేరాడు. అక్కడ మొదటి బిడ్డకు జన్మనిచ్చాను. కొంతకాలం తర్వాత మేము కోవైకి మారిపోయాం. இதுதான் படிக்க வைக்க முடியும், என்ன பண்ணலாம் அப்படின்னு சொல்லிட்டு நாங்க கோயம்புத்தூர் வந்துட்டோமுங்க. 2011లో సుధా దంపతులు కోయంబత్తూరు వెళ్లిపోయారు. అక్కడ ఆమె ఓ ప్లే స్కూల్లో టీచర్గా చేరారు. ఇక్కడ పనిచేస్తున్న కాలంలోనే ఆరోగ్యదాయక ఆహార ప్రాధాన్యం తెలిసి వచ్చింది. ఇలాంటి మంచి ఆహారం తయారు చేసి తేవాలని పిల్లలకు ఛాలెంజ్ తరహా పరీక్ష పెట్టారు. కుమార్తె పాలకూర సహా ఇతర ఆకుకూరలు తినటం లేదు. అప్పుడు కొన్ని పొడులు, మసాలా పొడులు జోడించి చేస్తే చక్కగా తినేది. వాటిని స్నేహితులు రుచి చూసి ప్రోత్సహించారు. இந்த ஸ்கூல் போய்கிட்டு இருக்கும் போதே எங்களுக்கு நாங்க எங்களோட குழந்தைங்களுக்கு என்ன சொல்றோம்னா, కోవైలో చిన్నారులకు పాఠాలు చెప్పడానికి ప్రీ స్కూల్లో టీచర్గా వెళ్లాను. ఆ సమయంలో విద్యార్థులకు ఇంట్లో తయారైన సేంద్రియ ఆహారమే తినాలని చెప్పాను. మా ఇంట్లో కూడా అదే ఆచరించాను. ఒకరోజు మా అమ్మాయి కోసం ఆరోగ్యదాయకమైన రసం పొడిని తయారు చేశాను. ఆ రసం పొడిని మా స్నేహితులకు ఇచ్చాను. రుచి నచ్చింది, ఎంతో ఇష్టపడ్డారు. వంటకాల తయారీ నైపుణ్యాలను ఎందుకు ఉపయోగించుకోకూడదు అని మిత్రులు సలహా ఇచ్చారు. అయినా వాళ్ళు ఒట్టిగా తీసుకోలేదు, డబ్బు చెల్లించారు. ఈ పొడుల తయారీతో నేనెందుకు వ్యాపారం చేయకూడదు అని ప్రశ్నించుకున్నాను. நான் கீரைப்பொடி தான் ఫస్ట్ முதமையா எடுத்து செய்ய ஆரம்பிச்சோம். కేవలం 2000 రూపాయల ప్రారంభ పెట్టుబడితో సుధా 2018లో ఇనయా ఆర్గానిక్స్ అనే వ్యాపార వ్యవస్థాపనను ప్రారంభించారు. ఆరోగ్యదాయక ఆహార పదార్థాల తయారీని చేపట్టి సరఫరా చేస్తున్నారు. ఈ ఆహారోత్పత్తులలో భోజనంలో తినే 37 రకాల పొడులు, తయారీలో వాడే మసాలాలు, మరికొన్ని పదార్థాలున్నాయి. నేడు సుధా సంస్థ ఉత్పత్తులకు ఎంతో గిరాకీ ఉంది. తమిళనాడు అంతటా ఆన్లైన్ వేదికగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. 25 ఆర్గానిక్ దుకాణాల్లో ఉంచి విక్రయిస్తున్నారు. తద్వారా నెలకు 60,000 రూపాయల స్థిరాదాయం లభిస్తోంది. ఫ్రెండ్స్, కస్టమర్స్ எல்லாரும் இன்னும் సాంబార్ పొడి, రసపొడిని ఫుల్లావే ఫోకస్. నేను ఆరంభించగానే ప్రజల నుంచి మా సాంబారు, రసం మసాలాలకు ఎంతో గిరాకీ వచ్చింది. అప్పుడు నేను పూర్తిగా మసాలా పొడుల మీదనే దృష్టి పెట్టాను. ఆ నోటా ఈ నోటా ప్రచారంతో ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలనుకున్నాను. ఇనియా ఆర్గానిక్స్ అనే పేరు పెట్టాం. తొలుత ఇది కేవలం మా అమ్మాయి కోసమే ప్రారంభించాను. తర్వాత మౌత్ పబ్లిసిటీతో విజయవంతమైంది. ప్రస్తుతం 25 ఆర్గానిక్ దుకాణాలకు మా వస్తువులను సరఫరా చేస్తున్నాం. ఇది ఇల్లామ నేరడియా కస్టమర్లకు వీటికే అనిపి వెచ్చిట్టురుకోం. తన వ్యాపార ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ భరోసాతో సుధా బ్యాంకు రుణం తీసుకున్నారు. 2020లో ఇనయా ఆర్గానిక్స్ పేరుతో వ్యాపార వ్యవస్థాపనను రిజిస్టర్ చేయించారు. కాఫీ, మిరియాలు, కొండ అరటి పండ్లకు బిజినెస్ ను విస్తరించారు. ఆర్థిక విజయం సమకూరటమే కాదు, అక్కడి మహిళలకు నియమించారు. సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహించి మహిళా సాధికారతను కల్పించారు. పర్యావరణ పరిరక్షక లక్ష్యాలకు అనుగుణంగా సమాజాన్ని ప్రభావితం చేశారు. ఇనియా ఆర్గానిక్స్ வந்துட்டு శక్తి మసాలా సూర్యశక్తి అవార్డ్స్ మాకు శక్తి మసాలా, సూర్యశక్తి పురస్కారాలు లభించాయి. అలాగే హెర్బల్ ఫుడ్ ప్రొడక్ట్స్ అవార్డులను సాధించాం. పెరియాకులంలోని తమిళనాడు హార్టికల్చర్ విభాగంలో సంబంధిత మసాలా తయారీ కోర్సులు చేశాను. మేము మా ఉత్పత్తులను వినియోగదారులకు, దుకాణాలకు సరఫరా చేస్తున్నాం. మా ఆర్గానిక్ ఉత్పత్తుల ఘుమఘుమలు కోల్కతా, ముంబై, ఢిల్లీని తాకాయి. ఢిల్లీ అది వరకు நம்ம కొరియర్ పోட்டுட்டு இருக்கோங்க. సృజనాత్మక బోధనా పద్ధతులతో బాలల భవితకు పునాదులు వేస్తానంటున్నారు భాగ్యనగరంలో నివసిస్తున్న డాక్టర్ కందుల శ్రీనివాస్. పేద కుటుంబం నుంచి వచ్చిన కోయంబత్తూరు వనిత సుధా తెలివితేటలే పెట్టుబడిగా స్వయం కృషితో వ్యాపారవేత్త అయ్యారు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్లీ కలుద్దాం.
నమస్కారం.